శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూనే ఉంటుంది. మీ రాశికే గురుదృష్టి ఉండడం వల్ల అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటారు. మీరు ఎక్కడ తగ్గరు ఆగరు కూడా. పైగా మీకు ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా మీరు ఎక్కడ స్థిరంగా ఉండరు కాబట్టి మీకు ఉద్యోగ మార్పులు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. స్థిరమైన ఉద్యోగం ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది కొంతమందికి స్థిరమైన ఉద్యోగాలు కూడా ఉంటాయి. జాబ్ రీత్యా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు వాళ్ళ దగ్గర చెప్పే పరిస్థితులు మాత్రం ఉండరు. చాలా బాగుంది మీకు. అలాగే మీ తమ్ముళ్ళని తోబుట్టు వాళ్ళని వాళ్ళు కలుస్తూ ధైర్యంగా ఉంటారు. వాళ్ళు భరోసా చెప్తారు. ఈ వారంలో మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి. అంతేకాదండి, చతుర్థ భావాధిపతి కూడా బాగుండడం వలన మీకు చదువుల ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందండి. మీకు స్టాక్ మార్కెట్లో రాహు వల్ల స్టాక్ మార్కెట్లో చిన్న ప్రాబ్లమ్స్ నష్టాలు రావడానికి అవకాశం ఉంది. సంతానం పుట్టడానికి కూడా విషయాల్లో కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే అక్కడ ఏమవుతుందంటే రాహుకి కుజదృష్టి గురుదృష్టి ఉండడం వల్ల సంతాన యోగ్యత బాగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా తులారాశి వారికి 6వ భావంలో శని అద్భుతంగా ఉన్నాడు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడు మీకు. అలాగే ఆడవాళ్ళకి చెప్తానండి, లేడీస్ కూడా మీకేనండి, మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి జాబ్స్కి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శనివే రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉన్నా, రాజకీయ రంగంలో పదవుల కోసం ఇవన్నీ సక్సెస్ చేసేస్తూ ఉంటాడు. ఏదైనా అష్టమాధిపతి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఉండడం వల్ల ఆయుర్దాయం ఎక్కువ, తలవంతలుపుగా వచ్చే ధనయోగం ఎక్కువ, వస్త్రయోగం ఎక్కువ. మీకు బతికున్నంత కాలము ధనయోగం ఉంటుందండి. తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే మంచి చెడు కాదండి. వాళ్ళకి బతికున్నంత కాలము టిల్ ఎండ్ ఆఫ్ ద డెత్ వాళ్ళకి ధన ప్రాప్తి కలిగి తీరుతూ ఉంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే తలవంతలకు వచ్చే ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుందంటే సందేహం లేదు. భాగ్యస్థానంలో రవి ఎంత బాగున్నాడండి. 11th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండడము, గురువుతో కలిసి ఉండడం మంచిదే. అంటే భాగ్యంలో అలాగ ఉండడం వల్ల విదేశాలు పర్యటన చేస్తూ ఉంటారు. విదేశాలకి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారికి కూడా విదేశ పర్యటన చేస్తూ ఉంటారు. గురుడు భాగ్యంలో ఉండడం మంచిది. రవి కూడా ఉన్నాడు కదండి, అద్భుతం. పైగా గురుడు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కటి చదువు రావడము, మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్, అలాగే ఫైనాన్స్ రంగము, బ్యాంకింగు, విద్యా సంస్థలు అంటాం కదా, అలాగే ఐసీడబ్ల్యూసీ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, వీళ్ళందరూ కూడా బాగా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు. డాక్టర్స్కి అవకాశాలు చాలా బాగున్నాయండి. భాగ్యస్థానంలో రవి గురుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీయే. దశమస్థానంలో బుధుడు. మీరు వ్యాపారాల రీత్యా అద్భుతంగా ప్రయాణాలు చేస్తుంటారండి. ఉద్యోగంలో మీరు వ్యాపార సంస్థలో పనిచేస్తారు. ఆ వ్యాపార సంస్థలో పనిచేయడం కోసము మీరు ఉద్యోగాల నిమిత్తము విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు చాలామందికి ఉంది, వెళ్తారు. లాభస్థానంలో కుజుడితో కలిసిన కేతు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీకు ఎలా యోగిస్తారు చూడండి. కుజకేతువుల్లో లాభంలో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారనమాట ఈ వ్యాపారం చేసి ఉంటే. ఎందుకంటే వ్యాపారానికి భాగ్యస్థానంలో రవి గురువు గారు, 11వ స్థానంలో కుజకేతువులు గారు. మూటలే అంటాం కదా సరదాగా. అలాగా వ్యాపారంలో బాగా అభివృద్ధికరంగా ఉంటాయండి. మీకు డబ్బులు సంపాదించుకుంటారు వ్యాపారంలో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము. అలాగే భూములు కొనుక్కోవడం కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కుంటారు, పర్చేజ్ చేస్తారు. అది అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపు లాభాలు రావడానికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి కానీ డబ్బులు అధికంగా ఉంటాయి. ఎలక్ట్రికల్స్ ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సరే, వాడికి బాగా సంపాదన ఉంటుంది. ఏదేమైనా మీ తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావం మీకు ఎక్కువ ఉందండి. ఎందుకంటే కాలసర్ప దోషంలో ఉన్నాయి కదా ప్లానెట్స్ అన్నీ కూడా, రాహుకేతువులు. అందుకని అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం చాలా మంచిది. పైగా పౌర్ణమి పూట కానీ, అమావాస్య పూట కానీ
కొన్ని కొన్ని ఊళ్ళలో చేస్తూ ఉంటారండి. ఏంటి చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అది చేయడం వల్ల నవగ్రహాలకి అందులో ఆవాహన చేస్తుంటారు. అద్భుతం. అది చేయించుకోండి. అయితే ఆంజనేయ స్వామికి హోమం చేస్తారండి. అది చేయించుకోవచ్చు. అంతేకాకుండా మీరు కేతుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల, అంతేకాకుండా కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మీకు అంటే కేతు సంబంధించిన అంటే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటే తీరుతారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికి కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వారు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసి రాహుకేతులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాన్ని తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండే. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం బదులు సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.